హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు టోటల్‌గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కోసమే. సో, ఫ్రెషర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయొచ్చు. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో, వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి జాబ్ అప్డేట్స్ గానీ, ఇంకా ఫర్దర్‌గా అదర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏవైతే పోస్ట్ చేస్తుంటామో వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీ బెల్ ఐకాన్ అనేది మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్సే కాకుండా మీకు ఫర్దర్‌గా కూడా ఇంకా మీకు నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే మీకు మనకి 2 పేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఫ్రెషర్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ అప్డేట్స్ గానీ, రిఫరల్స్ గానీ అండ్ అదర్ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ గానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 పేజెస్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సండే ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్‌లో డెవాప్స్ మీద ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీకు సెక్యూరిటీ కూడా యాడ్ చేసామనమాట. ఈసారి ఇది డెవ్ సెకప్స్ అనమాట. సో, ఈ డెవ్ సెకప్స్ అంటే ఏంటి? కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాయి? దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి? ఎవరు నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా చెప్తాము. అండ్ ఈ సాటర్డే ఈవినింగ్ 7 పీఎంకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రాబోతున్నాం అనమాట. సర్వీస్ నౌ గురించి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా! జియో హాట్‌స్టార్ అనేది కంబైన్ అయ్యాయని చెప్పి. సో, ఈ మెర్జింగ్ ప్రాసెస్‌లో వాళ్ళకొచ్చిన ఇష్యూస్ ఏంటి? వాటిని సర్వీస్ నౌ అనేది ఎలా సాల్వ్ చేసింది అనేది మీకు కంప్లీట్‌గా ఇక్కడ ప్రాక్టికల్‌గా చూపించడం జరుగుతుంది. సో, ఈ 2 సెషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. వాటిని మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అయితే సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు వాట్సాప్‌లో సెషన్ జాయినింగ్ లింక్ అయితే వస్తుంది కాబట్టి మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనే రోల్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అడుగుతున్నారు. 1+ ఇయర్స్ ఆఫ్ టెక్నికల్ ఇంజినీరింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కోడింగ్ ఇన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు సి షార్ప్, జావా, జావాస్క్రిప్ట్ ఆర్ పైథాన్. ఓకేనా? ఈ లాంగ్వేజెస్ మీద మీకు కంపల్సరీగా ఒక 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ విత్ డిజైనింగ్, డెవలపింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, సపోర్టబిలిటీ అండ్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎక్స్పీరియన్స్ విత్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ యూజింగ్ మెథడాలజీస్ సచ్ as feedbacks or metrics collection techniques to expose live and site server issues, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. దాంతోపాటు ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. వర్క్ లొకేషన్ బెంగళూరు. సో, మైక్రోసాఫ్ట్ తెలిసిందే కదా మీకు చాలా మంచి కంపెనీ కాబట్టి ఎవరికైతే 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ టెక్నాలజీస్‌లో ఉంటుందో దీన్ని మిస్ చేసుకోవద్దు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు గోల్డ్‌మ్యాన్ సాచ్ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. కంట్రోలర్స్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ డిసిప్లిన్, హ్యాండ్స్ ఆన్ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ జావా, సి ఆర్ సి++, పైథాన్ ఆర్ స్కాలా, ఎక్స్‌పోజర్ టు ఆర్‌డిబిఎంఎస్ అండ్ నోఎస్‌క్యూఎల్ డేటా స్టోర్స్. ఓకేనా? మీకు ఆర్‌డిబిఎంఎస్ అని తెలుసు కదా మీకు. ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్ ఇవన్నీ కూడా దీని కిందకొస్తాయి. దాంతో పాటు నోఎస్‌క్యూఎల్ కూడా అడుగుతున్నారు. ఆహ్, స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఏ క్లియర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, సాఫ్ట్‌వేర్ డిజైన్ అండ్ కోర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, స్ట్రాంగ్ ఫుల్ స్టాక్ టెక్నికల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. దాంతో పాటు మీకు అజైల్ ఎన్విరాన్మెంట్‌లో మీకు వర్క్ చేసేంత నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే సిస్టమ్ డెవలప్మెంట్ సైకిల్స్ ఫ్రమ్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ టు కోడింగ్, టెస్టింగ్, యూఏటీ, ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్. ఓకేనా? ఇవన్నీ అజైల్ లైఫ్ సైకిల్‌లో పార్ట్ కాబట్టి అవి మీకు తెలిసుండాలి. వర్క్ లొకేషన్ ఇది కూడా మీకు బెంగుళూరు లొకేషనే. సో, ఇది కూడా బేసిక్ స్కిల్ సెట్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. ఎవరికైతే 1+, 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఇన్ఫోసిస్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోండి. డీప్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ యాంగులర్ ఇంక్లూడింగ్ కాంపోనెంట్ ఆర్కిటెక్చర్, సర్వీసెస్ అండ్ రూటింగ్. ఓకేనా? ఈ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అడ్వాన్స్డ్ టైప్ స్క్రిప్ట్ నాలెడ్జ్ అండ్ ప్రొఫిషియన్సీ విత్ మోడర్న్ జావాస్క్రిప్ట్ ఫీచర్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఓటీ కంపిలేషన్, lazy loading and other performance optimization techniques, solid understanding of browser rendering behavior and performance, knowledge of server-side rendering with Angular Universal, proficiency in CI/CD pipelines for front-end applications, experience with cross-functional team coordination. ఓకేనా? అంటే మీకు ఇక్కడ CI/CD పైప్లైన్స్ గురించి కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి సో మీకు జెన్కిన్స్ మీద కూడా కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నమాట. దీనికి వర్క్ లొకేషన్ మీకు పూణే, మహారాష్ట్ర. సో, ఇన్ఫోసిస్ నుంచి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో, ఎవరికైతే ఈ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతుందో కంపల్సరీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నీ మ్యాచ్ అవ్వాలనే రూల్ ఏం లేదండి. మీకు ఏదో ఒక 2 మ్యాచ్ అయినా పర్లేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒక ట్రైల్ ఇవ్వడంలో తప్పేం లేదు. నెక్స్ట్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది ఆప్టమ్ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. యాంగులర్ ఆర్ రియాక్ట్ అనమాట. జావా ఫుల్ స్టాక్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. సో, ఎవరైతే ఈ టెక్నాలజీస్ తెలిసుంటాయో ఇది మిస్ చేసుకోవద్దు. ఆప్టమ్ ఈస్ ఎ మంచి కంపెనీ. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు.
జావా, ఒరాకిల్, మైఎస్క్యూఎల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఇన్ హెల్త్ కేర్ డొమైన్, ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ క్లెయిమ్ ప్లాట్‌ఫార్మ్ యూనిట్ అనమాట. అంటే ఆప్టమ్ అనేది హెల్త్ కేర్ సంబంధించిన ఒక కంపెనీ అనమాట. సో, అందుకనే వాళ్ళు హెల్త్ కేర్ డొమైన్‌కైతే వాళ్ళు చూస్తున్నారు. జెన్కిన్స్ సిఐ/సిడి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్‌టెన్సివ్ నాలెడ్జ్ ఆన్ యూఎస్ హెల్త్ కేర్ ప్రాసెసెస్, సౌండ్ నాలెడ్జ్ ఆన్ ఎస్‌డిఎల్‌సి అండ్ అజైల్ ప్రాసెసెస్, నాలెడ్జ్ ఆన్ ఏఎల్ఎం అండ్ ర్యాలీ టూల్స్, నాలెడ్జ్ ఆన్ బిల్డ్ టూల్స్ లైక్ మావెన్. సో, ఇక్కడ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ వాళ్ళకి కూడా డెవాప్స్ మీదైతే మంచి స్కిల్ సెట్ అనేది ఉండాలనమాట. సో, కంపెనీస్ అవి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్‌గా డెవాప్స్ వాళ్ళు చేయాల్సిన పని. బట్ ఇక్కడ జెన్కిన్స్ సిఐ/సిడి, ఈ మావెన్ టూల్స్ ఇవన్నీ ఇంటిగ్రేషన్స్ అన్ని కూడా డెవాప్స్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా డెవాప్స్ స్కిల్స్ అనేవి కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయన్నమాట. సో, మీరు అవి కూడా నేర్చుకోవడానికైతే మీరు రెడీగా ఉండండి. దీనికి వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఈ 4 కూడా చాలా మంచి జాబ్ నోటిఫికేషన్స్. సో, ఈ స్కిల్స్ అన్ని కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్లై చేసుకోండి. లేదంటే లింక్స్ ఎక్స్‌పైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు కంపల్సరీ మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్.